హాయ్ అండి అందరికీ ఈరోజు వంకాయ ఎండు చేప కర్రీతో మేము ముందుకు వచ్చానండి. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను ఎండు చేపలు మొక్కలు వేడి నీటిలో నానబెట్టుకుని హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్లీన్ అయిన తర్వాత ఒక మూకుల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై అయినాక ఉల్లిపాయ మొక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, మగ్గిపోతుంది ఉల్లి మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అయితే నేను యాడ్ చేశాను. కొంచెం పసుపు వేసుకున్నా, మూత పెట్టుకోవాలి. మగ్గిపోతుంది కదా. మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనకి కారం సరిపోయినంత కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోవాలి. కర్రీ అయితే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కారం పొడి వేసుకున్న తర్వాత నేనైతే ఆ చేప ముక్కలు అయితే వేస్తానండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీకు ఇక్కడ వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా ఫ్రై కర్రీ లాగైతే పెట్టుకున్నాను. సో దీంట్లో చింతపండు జ్యూస్ కూడా చాలామంది వేసుకుంటారు. నేనైతే వేయలేదండి. మీకు కావాలంటే చింతపండు జ్యూస్ కూడా మీరు వేసుకోవచ్చు కొంచెంగా లైట్గా. ఈ చేప ఈ పేరు నాకేం తెలియదండి. ఈ చేప పేరు మేబీ పాంప్లెట్ అన్నాడు అమ్మిన అతను. సో టేస్ట్ అయితే ఓకే నాకైతే ఓకే అనిపించింది. చేప లాస్ట్కి గరం మసాలా గుండేసుకుని వేడి వేడి అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి.